పిఆర్ వల్ల కొంతమంది కంటెస్టెంట్స్ ముందుకొచ్చి టాప్ 5కి వెళ్ళే రేస్లో ఉన్నారు. కేవలం పిఆర్ లేక ఒక మంచి కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ చేసిన కంటెస్టెంట్స్ ఆగిపోతారేమో అని నాకు అనిపిస్తోంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే టికెట్ టు ఫినాలే విన్నర్ ఎవరు అని. టికెట్ టు ఫినాలే విన్నర్ ఎవరు అని అంటే అవినాష్ గారు టికెట్ టు ఫినాలే గెలుచుకున్నారు, టాస్క్ ఆడారు, గెలుచుకున్నారు. కానీ అది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుంది అని అంటే మాత్రం ఆయన ఈ వీక్ సేవ్ అయితేనే, ఈ వారం సేవ్ అయితేనే టికెట్ టు ఫినాలే అందుకొని ఫైనల్ కంటెండర్, టాప్ 5 ఫైనల్ కంటెండర్ అవుతారనమాట అవినాష్ గారు. ఈ వారం సేవ్ అవుతారా లేదా ఇంకా చూడాల్సిందే వీకెండ్ ఎపిసోడ్లో. 101% అవినాష్ డిజర్వింగ్ కంటెస్టెంట్ టాప్ 5లో ఉండడానికి. అది వైల్డ్ కార్డ్లో వచ్చారా లేక ముందు నుంచి వచ్చారా అనే ఈ వ్యత్యాసాలు పక్కన పెడితే, కామెడీ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, లేక టాస్క్లు అయినా, హౌస్లో వర్క్స్ అయినా, లేక నామినేషన్స్ అప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేయటం అయినా, వీకెండ్ ఎపిసోడ్స్లో డాన్స్లైనా, అంటే ఆ పంచ్లైనా అవినాష్ గారు 100% జస్టిస్ చేశారు. బిఫోర్ వైల్డ్ కార్డ్స్, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ అనేలా ఉంది బిగ్ బాస్ సీజన్ 8. ఈ వైల్డ్ కార్డ్స్ కానీ రాకపోయి ఉంటే మాత్రం నిజంగా ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నో డౌట్. బిగ్ బాస్ సీజన్ 6 ఎంతైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందో, అసలు ఎందుకురా బాబా ఆ సీజన్ అన్నట్టు ఉండేది ఆ రోజుల్లో. గెలిచిన వాళ్ళకి కూడా అంత ఏమన్నా ఉపయోగం ఉందా లేదా కూడా నాకు డౌటే. ఈ బిగ్ బాస్ 8 అలా అయిపోయేది. గెలిచినా కూడా వీళ్ళు గెలిచారు, లేక మా ఫేవరెట్ కంటెస్టెంట్ గెలిచారనే చెప్పుకునే అంత ఇంపాక్ట్ అయితే ఉండేది కాదు. కానీ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వల్లే బిగ్ బాస్ 8 నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇంపాక్ట్ చూపించింది, షో అయితే సక్సెస్ అయిందని బల్లగుద్ది చెప్తానండి. సో అందులో ముఖ్య పాత్ర అవినాష్, రోహిణి, టేస్టీ తేజాదే. వాళ్ళ వల్లే ఎంటర్టైన్మెంట్ ఉంది హౌస్ లో. లేక వాళ్ళు వెళ్ళిపోయి ఉండుంటే మాత్రం హౌస్ ఇంకోలా ఉండేది. ఆ రోత, ఆ చెత్త, ఆ కొట్లాట్లు, ట్రాకులు ఇవే నడిచేసేవి. అవినాష్ ఒక డిజర్వింగ్ కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలేకి ఈ వారం సేవ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వర్త్ లెస్ కంటెస్టెంట్స్ ఫ్యూ వీక్స్ నుంచి గేమ్ ఆడకుండా, నామినేషన్స్లోకి రాకుండా, కొంచెం అటు ఇటు ఉంటూ సేవ్ అయిపోతూ, అసలు గేమ్ ప్లేని మొత్తం ఆపేసి ఒక రకరకాల ట్రాక్స్తో వెళ్తూ, ఇలాంటి కంటెస్టెంట్స్ ఇంకా 2-3 ఉన్నారు హౌస్లో. వాళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. అవినాష్ ఎలిమినేట్ అంటారా? ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ అయితే నా దృష్టిలో కాదండి. ఇంకా అదనగానే వర్త్లెస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ కొంచెం గేమ్ బాగా ఆడిన వాళ్ళు ఉంటే హౌస్లో న్యాయం జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ మనం ఇదేంటంటే పిఆర్ టీం వల్ల, లేక పిఆర్స్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్స్కి ఎక్కువ ముందుకెళ్తున్నారు, లేక పిఆర్ లేని వాళ్ళకి కొంచెం వెనకడిగేసేస్తున్నారేమో, లేక వాళ్ళు ఫైనల్స్ దాకా వెళ్ళలేరేమో అని నాకు అనిపిస్తుంది. కేవలం వాళ్ళ గేమ్ ప్లే వల్ల అయితే టాప్ 5కి వెళ్ళట్లేదండో, కేవలం పిఆర్ వల్లే కొంతమంది కంటెస్టెంట్స్ టాప్ 5కి వెళ్తున్నారు. 2-3 కేవలం పిఆర్ అని నేను గట్టిగా నమ్ముతాను. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచాడు, కానీ టాప్ 5కి వెళ్ళడం అంటే ఈ వీక్ సేవ్ అయి వెళ్ళడం అంటే మాత్రం అతిశయమే. బట్ అవినాష్ గారు సేవ్ అవ్వాలా, టాప్ 5కి వెళ్ళాలా? వైల్డ్ కార్డ్స్ అందరూ టాప్ 5కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్స్ అండి, ఎవరు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్స్ కాదు. సో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసేయండి. అండ్ నిన్న టాస్క్లు ఎవరెవరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో కూడా కమెంట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి.